హాయ్ అండి. తోటకూర పెసరపప్పు తయారు చేసుకోవడం. ఇక్కడ 3 మీడియం సైజ్ తోటకూర కట్టల్ని తీసుకొని వాటర్ తోటి వాష్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇది పక్కన పెట్టుకొని కుక్కర్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకొని అందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసింది, 4, 5 వెల్లుల్లిపాయలు, 5, 6 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకొని ఒకసారి కలిపాక 2 టమాటాలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కట్ చేసిన తోటకూరని యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు, పావు కప్పు పెసరపప్పు, కొద్దిగా చింతపండు యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 విజిల్స్ రానివ్వాలి. ఇది బాగా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు కర్రతోటి బాగా మెదుపుకోండి. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు, 1 ఆనియన్ కట్ చేసింది యాడ్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక మనం మెదిపి పెట్టుకున్నటువంటి పప్పుని పోపు పెట్టుకుంటే వేడిగా రైస్‌లోకి చాలా బావుంటది. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి.